నూక్కుపోతే వాళ్ళు రారు కదా కెమెరా వాళ్ళు ఉంటాయి. ప్రతిపత్రం ద్వారా ఎండీకి సమర్పించిన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ ఖచ్చితంగా ఆందోళన ఒకసారి అంటే ఇంకా మాట్లాడలేదు కానీ అందరు లోగోలతో అయితే రెడీ. రిపోర్టర్ అందరు లేరా? రిపోర్టర్ మేజీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. ఆడోళ్ళ ఫ్రీ అంటివి మగపిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఇలా ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి టికెట్ మీద 20 రూపాయలు పెరిగిందంటే 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయలు భారం వేసింది రేవంత్ రెడ్డి. ఈ తమ్ముడు ఉమేష్ మీద 300 రూపాయలు భారం పడ్డది. రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులకు నువ్వేం చెప్పినావు? ఆ రోజు ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 వృత్తి ఇస్తాను. 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 లక్షలు కాదు కదా 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులను మోసం చేసి పైగా బస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము పేద ప్రజల పెంచిన బస్ ఛార్జీలు పెంచాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పంటల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయాయి. భార్య ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికుల్ని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.